ఎస్ సురేష్, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఈ టోటల్ ఎపిసోడ్లో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నది జిల్లాలో? మొదటగా ఏంటంటే పాలించే వ్యవస్థ మొత్తం వాళ్ళకే గుప్పెట్లో ఉన్నదనేది రేవంత్ రెడ్డి గతంలో ఒక వ్యాఖ్యలు చేసిందని జరిగింది. పాలిస్తే మేము పాలించాలి, లేకపోతే విలమలు పాలించాలి తప్ప వేరే కులాలకు అవకాశం లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు. దాన్ని ఇప్పుడు ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండ జిల్లాలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దామన్నా, నిన్న కవిత మేడం సంబంధించిన ఆమెని అటాచ్డ్ చేశారు, ఎస్పీ ఆఫీస్కి అటాచ్డ్ చేశారు, డీజీపీ అటాచ్డ్ చేశారు. సార్ చేసిండ్రు, ఎందుకు చేసారు ఇంతవరకు రీజన్ లేదు, ఇంతవరకు ఆమె మీద ఏం లేదు. ఆమె మీద పెట్టినటువంటి కంప్లైంట్లో మీరు అందరు చూడండి, మొత్తం ఆ కానిస్టేబుల్తో సహా రెడ్లే, మొత్తం రెడ్లు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ కంప్లైంట్ పెట్టిన వాళ్ళు. అది కూడా గతంలో నేను ఒక దగ్గర చూసిన, ఏది జగదీశ్వర్ రెడ్డి మంత్రి కార్యాలయంలో రెడీ చేస్తే ప్రింట్ చేస్తే సంతకాలు పెట్టి ఇట్లా కంప్లైంట్లు పోయినాయి కొన్ని. సో అదే టైప్ ఆఫ్ లో ఇప్పుడు వెంకరెడ్డి ఆఫీసో లేకపోతే ఏదో రెడ్డి పోలీస్ ఆఫీసర్ ఇంట్లో కూర్చొని మొత్తం టైప్ చేసి సంతకాలు పెట్టించి పంపిరు ఆమె మీద. ఇప్పుడు ఆమె ఏం చేసింది? ఆమె మీద ఎందుకు చేస్తారు? ఎందుకు ఆమె మీదనే కుట్ర ఎందుకు జరుగుతుంది అంటే రేపు సూర్యాపేట జిల్లాకి ఒక బీసీగా, ఒక ఎస్పీగా ఒక బీసీ క్యాండిడేట్ పోతుంది. దాన్ని తట్టుకోలేక ఆల్రెడీ ఒక రెడ్డికి కమిట్మెంట్ ఇచ్చి ఒక రెడ్డి దగ్గర డబ్బులు తీసుకున్నటువంటి వాళ్ళు ఆ జిల్లా మంత్రులు, నల్గొండ జిల్లా మంత్రి ఈమె మీద ఆరోపణలు ఇస్తున్నారు. నాట్ ఓన్లీ ఈమె, ఎస్ఐలతో సహా, కానిస్టేబుల్లతో సహా, సిఐలతో సహా బీసీలు, ఎస్సీ ఎస్టీలు ఇట్లా ఇదైపోతారు. ఎప్పుడు మా పోస్టింగ్లు పోతాయో, ఎప్పుడు మమ్మల్ని సస్పెండ్ చేస్తారు, ఎప్పుడు మా జీవితాలు ఆగం చేస్తారు అని చెప్పేసి భయపడుతున్నారు. ఇవాళ రెడ్డి కానిస్టేబుల్ ఆ స్టేషన్లో ఉంటే ఎస్ఐ గారు పోయి ఏం సంగతి రెడ్డి కానిస్టేబుల్, రెడ్డి సార్ బాగున్నారా అనాలి. లేకపోతే ఈ రెడ్డి పోయి అక్కడ ఉన్న రెడ్లను అందరూ కలుపుకొని ఈ ఎస్ఐని కూడా సస్పెండ్ చేపిస్తారు. అంటే ఒక కానిస్టేబుల్కి ఎస్ఐ సలాం కొట్టే స్థితికి తీసుకొచ్చారు. ఆ బీసీనో లేకపోతే ఎస్సీ ఎస్టీ ఉంటే వీళ్ళు సలాం కొట్టాలి రెడ్డికి, లేకపోతే సస్పెండ్. నాట్ ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా ఎవడైతే షేక్ సింద్గా, అంటే ఇప్పుడు ఈ షేక్ సింద్గా చేసేటోడు, ఊళ్ళో చేసేటోడు కూడా ఆర్డీఓని బెదిరిస్తున్నారు, కలెక్టర్ని బెదిరిస్తున్నారు. అంటే ఈ సిస్టమ్ ఎందుకు వచ్చిందంటే మొత్తం కూడా ఈ ఆధిపత్య పూరు రెడ్లు మొత్తం కూడా ఒక్కడికి చేరి మొత్తం మనమే ఉండాలి, ప్రతి పోస్టింగ్లో మనమే ఉండాలి. ఇప్పుడు ఈ బీసీల మీద ఆరోపణలు చేయాలి. ఓకే, ఆరోపణలు చేస్తే మీరు రెడ్డిలలో అసలు అవినీతి చేసిన వాళ్ళు లేరా? లెక్క తీద్దామా? ఎంతమంది అవినీతి చేశారు, ఎంతమంది లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటారు? నల్గొండ జిల్లాలో ఒక టౌన్లో, నల్గొండ జిల్లా టౌన్లో ఒక రెడ్డి ఆమె దగ్గర కేసు పెట్టడానికి వచ్చిన మహిళని వేధింపులు చేసి, లైంగిక వేధింపులు గురి చేస్తే ఆయనను ఇంతవరకు సస్పెండ్ చేయలేదు. దానికి అడ్డుకట్ట వేసేది ఎవరు? వెంకరెడ్డి. అదే దానియల్ అని ఒక సిఐ ఉంటాడు, ఆ సిఐ ఆరోపణలు రాగానే ఎమ్మటే సస్పెండ్. అంటే రెడ్డికో డిపార్ట్మెంట్లోనే చట్టాన్ని, న్యాయాన్ని కాపాడాల్సినటువంటి డిపార్ట్మెంట్లోనే రెడ్డికో న్యాయం, బీసీకో న్యాయం. ఎందుకు ఎక్కడికి పోతున్నాం మేము? ఇప్పుడు రాజకీయంగా మాకు అవకాశాలు లేవు, కానీ కష్టపడి జాబులు కొట్టుకొని వచ్చినా కూడా మమ్మల్ని స్వేచ్ఛగా జాబులు చేసుకోలేని పరిస్థితి ఏంది? ఇప్పుడు వెంకరెడ్డి గారు ఎగ్జాంపుల్ తీసుకుందాం. వెంకరెడ్డి గారు ఒక్క పోలీసు వాళ్ళనే లేకపోతే ఆర్డీఓ వాళ్ళని కాదు, ఎమ్మెల్యేలను కూడా వారాడు. అక్కడ ఉన్నటువంటి ప్రజా అభిమానం పొందినటువంటి వీరేశంకి రాష్ట్రంలో నెంబర్ 1 మెజార్టీ వస్తే తట్టుకోలేక ఓసీ పోలీస్ ఆఫీసర్లతో కనీసం సీఎం దగ్గరికి ఎలవ్ చేయలేదు. మీరందరూ చూసిరు. అంటే ఈ రకంగా ఒక ఎస్సీ ఎస్టీ బీసీలని కించపరచుడు, ఆరోపణలు, అవినీతి ఆరోపణలు వేసుడు. మేము పుట్టుకే ఇది అన్నట్టు, మా బీసీల పుట్టుకో లేకపోతే దళితుల పుట్టుకే అవినీతి పుట్టుక అన్నట్టు క్రియేట్ చేస్తుండే. ఇవాళ ఎందుకు ఈ రకమైనది ఎందుకు క్రియేట్ చేయాలి? ఎందుకు మా మీద ఇంత చేయాలి? ఇప్పుడు ఆమె ఆఫీసర్ కంప్లైంట్ లో కూడా చాలా దారుణంగా ఫస్ట్ పేరాల మీరు చూసుంటారు. ఆమె ఒక దళితుడిని పెళ్లి చేసుకుంది, ఆ కుటుంబం మార్నింగ్ చదివారు నాకు పాయింట్ నిజంగా. అంటే ఎంత అంటే వీళ్ళు రెడ్లు, నేను ఈ సందర్భంగా ఉంటున్నా, మీరు దళితుల్ని పెళ్లి చేసుకోరు, మీరు దళితుల్ని ఇంట్లోకి రానియరు, మీరు దళితులకు ఈ చీపురు గట్ట ముంతగ కట్టినటువంటి వాళ్ళు వీళ్ళు. అదే ఒక బీసీ పోయి దళితుల్ని పెళ్లి చేసుకుంటే కుల బహిష్కరణ చేసిరని చెప్పేసి రాస్తారు వీళ్ళు. అంటే ఒక దళితుల్ని కించపరిచినట్టేగా మీరు. అంటే ఎంత దుర్మార్గం. ఇంకోటి ఏం చేశానంటే, ఈ మాట రాఖీ కడితే ఎంత దుర్మార్గం అన్నా, రాఖీ కడితే పైసలు వసూలు చేసుకుంటారు ఎవరన్నా? ఒక ఆడపిల్లని కూడా చూడకుండా వీళ్ళు దొరలు రాఖీ కట్టేట డబ్బులు డిమాండ్ చేసుకొని తీసుకొని పోతారట. మినిమం నాలెడ్జ్ లేకుండా మొత్తం కూడా మీకు ఇచ్చినటువంటి కంప్లైంట్లో రాసినటువంటి వాళ్ళు, ఏమి మీద కంప్లైంట్ పెట్టినటువంటి వాళ్ళంతా రెడ్లే. వెంకరెడ్డి అని, ఇంకో రెడ్డి అని, పెట్టిరు చూడు, పేర్లు చూడు, వాళ్ళ సంబంధించింది రాసిరు చూడు, ఏ టు జెడ్ వాళ్ళు ఎక్కడెక్కడ ఏం చేసిరు ఏం దానికి సంబంధించి వీళ్ళ పేర్లు పెట్టి వీళ్ళ మీద వీళ్ళు ఇట్లా చేసిరు, వీళ్ళు తీసుకొచ్చి ఇచ్చిరు అని పెట్టారు. మొత్తం రెడ్డిలే, పేర్లు మొత్తం రెడ్డిలే. అంటే
ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన ఇంతవరకు ఆ కంప్లైంట్ ఎవరు ఇచ్చింది అన్నది అయితే క్లారిటీ లేదు, పేర్లు మాత్రం పెట్టి పంపారు. నేనేమంటున్నా, లెక్క పెట్టుకుందాం. నల్లగొండ జిల్లాని మొత్తం అవినీతి చేసింది ఎవడు, నల్లగొండ జిల్లాలో ఆగం చేసింది ఎవరు, సేమ్ ఈ డేట్కి కూడా నల్లగొండ జిల్లాలో బీసీలను చంపింది ఎవరు? మీరు చంపిర్రా, మేము చంపినాం? అంటే ఒక లీడర్ ఎదిగితే ఎదగనేయకుండా ఇట్లా ఆరోపణలు, ఒక డిపార్ట్మెంట్లో ఎదిగితే కూడా డిపార్ట్మెంట్లో ఆరోపణలు చేస్తే మీ రెడ్డి పోస్టింగ్ కోసం ఒక బీసీ బిడ్డ మీద గిన్నె ఆరోపణలు చేయడం ఏం చెప్పండి? ఎక్కడ పోస్టింగ్? సూర్యాపేట ఎస్పీ కన్ఫర్మ్ అయింది ఏమకు. అయిపోయినాక ఈమె మీద తీసుకొచ్చి ఈమె ఏం చేసింది? ఈ జిల్లాలో మొత్తం పీడిఎస్ బియ్యం దందా జరుగుతుంది. ఈ రాష్ట్రంలో నేను గతంలో మీ ముందే ఆలోచించిన జగదీశ్వర్ రెడ్డి మొత్తం రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి బియ్యాన్ని మొత్తం సరఫరా నల్గొండ చేసింది. అదే సరఫరా ఇప్పుడు వెంకరెడ్డి సంబంధించినటువంటి వర్గీయులు చేస్తున్నారు. ఈ రిపోర్టు ముఖ్యమంత్రి కాడ పెట్టింది. ఏమి చేస్తే తప్పే ఉంది? నేను కూడా లోకల్ గా ఉన్న ఒకరిద్దరితో మాట్లాడితే ఇద్దరు పేరే వినిపిస్తుంది. టౌన్ ప్రెసిడెంట్ ఒక ఆయన, మున్సిపల్ చైర్మన్ ఒక ఆయన. ఇక వీళ్ళు చెయ్యని అరాచకం లేదట. మొత్తం వెంకరెడ్డి పాత్రే. అది వెంకరెడ్డి పాత్ర లేకుంటే ఇప్పుడు వాళ్ళే